నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరిదొట్టి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధ్యల రాజేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరం నుండి సర్పంచ్లకు బిల్లులు చెల్లించక సర్పంచ్లను అప్పుల పాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయి పెట్టిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొంతవరకు విడుదల చేసిందని, మరిన్ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. బిల్లు రాలే, మీ ప్రభుత్వంలో సర్పంచులు ఉరేసుకున్న చరిత్ర అది మీకే తప్ప ఇంకోరికి దక్కదని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఇవాళ గురుకుల పాఠశాలలో మంచి ఫుడ్ పెడతలేరని. అసలు మీకు 10 సంవత్సరాల టైంలో మీరు ఏమైనా గురుకుల పాఠశాల విజిట్ చేసిన చరిత్ర ఉందా హరీష్ రావు గారు? మీకు ఈ సందర్భంగా మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను. ఇవాళ దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఏదైతే దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఉందో ఇవాళ డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఇవాళ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఈ మన హరీష్ రావు అని దీనికి కారణమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఎంపీగా ఉన్న మీరు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు మీ ఫండ్స్ అంతా సిద్దిపేటకు గజ్వేల్కు పంపారు. మరి 2 కళ్ళన్న హరీష్ రావు గారు మరి దుబ్బాక కాన్స్టిట్యున్సీ చేసిన చరిత్ర ఏమి కూడా లేదు, మొత్తం జీరో చేసి ఇవాళ మా కాన్స్టిట్యున్సీను సర్వంగా మేము కోల్పోయినామంటే దీనికి కారణము ఇద్దరు ఇటు హరీష్ రావు అటు కొత్త ప్రభాకర్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ గురుకుల పాఠశాలలో ఇవాళ మెనూనిచ్చి 40 రూపాయలు మెస్ ఛార్జీలు పెంచిన చరిత్ర ఇవాళ మా కాంగ్రెస్ పార్టీని. ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన ఇంట్లో ఎలాంటి ఫుడ్ భోజనం చేస్తున్నామో అలాంటి మెస్ గుడ్డును పిల్లలకు కూడా అందాలి. వారానికి 2 సార్లు చికెన్, మటను, గుడ్డు మంచి పుష్టికాహారం ఇవ్వాలని మొన్ననే మా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రతి ఒక్క హాస్టల్ విజిట్ చేసి అందరు మంత్రులు చేసి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కూడా ఒక హాస్టల్లో భోజనం చేసి జరిగింది. మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రోజైనా మీ ముఖ్యమంత్రి గారు ఒక్క హాస్టల్లో భోజనం చేసిన చరిత్ర ఉందా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీది ఎట్లుందంటే మీకు వశం కాదు, ఇలా మీరు ప్రభుత్వాన్ని కోల్పోయారు. మీకు ఏది కూడా ఏం మాట్లాడాలో మీకు తెలుస్తలేదు, మీరు ఏం చేయాలో మీకు తెలుస్తలేరు. మీరు ఇంకా భ్రమలున్నారు. మళ్ళా మేము వస్తామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ చేసిన పరిపాలన యావత్ తెలంగాణ ఆలోచించే ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగింది. మళ్ళీ మీకు అధికారం కట్టగడతారని తెలంగాణ ప్రజలు అనుకోకండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, ఏం చేసిరని మళ్ళీ మీరు గెలుస్తా అనుకుంటున్నారు. రేపు ఎలక్షన్లు పెడతానట బీఆర్ఎస్ పార్టీ వస్తాట అంటే ఇంకా మీరు భ్రమలనే ఉన్నారు. ఈ భ్రమను కోల్పోండి. బీఆర్ఎస్ పార్టీ మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశాలు లేవు. మీకు ప్రజలు ఇవ్వరు. ఎందుకంటే మీ పాలనే దరిద్రమైన పాలన. ఏ ఒక్క రైతును పరామర్శించిన చరిత్ర మీకు లేదు. కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా చెప్తున్నాను, సర్పంచులు మా వల్ల చనిపోలే, సర్పంచుల బిల్లులు మా వల్ల ఆగలేదు. ఇవాళ గురుకుల పాఠశాలలు ఆ రోజు ఎంతోమంది ఫుడ్ పాయిజన్ అయితే ఆ రోజు మీకు సోయి లేదా? ఇవాళ హెచ్చరిస్తున్నారు, మాకంత సంవత్సరం కాలేదు. ఇవాళ మేము అన్ని విధాలుగా ముందుకొచ్చి 40 రూపాయలు ఛార్జ్ పెంచిన చరిత్ర కూడా మాదే. కాబట్టి ఏదేమైనా మేము అన్నది నెరవేర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రైతు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రతి రైతులను ఆదుకుంటాం. ప్రతిది కూడా ఇవాళ మొన్నదాకా ఏదైతే మీరు అనుకుంటున్నారో రుణమాఫీ ఏదైతే ఖాళీ అనుకుంటారో అది కూడా ఖచ్చితంగా అవుతుందని మొన్న మా గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పారు. కొద్దిగా ఓపిక పట్టండి. ఇవాళ పైసలు లేక మేము ఇబ్బంది అవుతుంది. పైసలు బడ్జెట్ రాగానే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ కూడా అవుతుంది. దానికి ఎలాంటి ఆలోచించవలసిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందొచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ మేము వాగ్దానం చేసి నెరవేరుస్తున్నాం. కాబట్టి ప్రజలు మా ఆందోళనే ఉన్నారు. ప్రతి ఏ ఊరికి పోయినా జేజేలు పలుకుతున్నారు. ఇవాళ ప్రతి ఒక్కరికి నిరుపేదలకు మా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ అయిన మిత్రులారా. ఇలా ఖచ్చితంగా నిరుపేదలకు ఏదైతే ఇల్లు లేని వాళ్ళకు కూడా సర్వేలు ప్రతి ఊర్లో జరుగుతుంది యావత్ తెలంగాణలో. ఇవాళ ఎవరికైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేదు, వాళ్ళకు ఖాళీ జాగా ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు, బీసీలకు ఓసీలకు 5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని కూడా చర్య తీసుకుంటున్నాం. మేము కూడా తిరుగుతున్నాం. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇండ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా
ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటి చెప్పిందంటే 100కు 100% నెరవేరుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి జిల్లా న్యాయస్థాన సముదాయం నిర్మాణం కోసం గద్వాల మండలం పోడూరు గ్రామ శివార్లో స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గద్వాల్ బార్ అసోసియేషన్ నుండి రిలే నిరసన దీక్షలు చేపట్టారు. రెండవ రోజు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు. స్పెషల్ పోలీసు వరకు ఒక ఆఫీస్ పెట్టి కూడా కట్టడం జరిగింది. దాని పక్కనే అయితే 96-98 ఇక్కడ సెంటర్లో కట్టించాం. ఇది ఉండగా మళ్ళీ ఆడేందుకు కట్టుకున్నాడు అర్థం కాని విషయం. ఆల్రెడీ ఒక బంగ్లా ఉంది సెంటర్లో, తీసుకుపోయాడు ఒక బంగ్లా కట్టుకుందామని చెప్తున్నారు. ఇది ఎట్లుందంటే వాళ్ళు ఏదో స్థలం ఇచ్చినారు, అంతా మా జాగీరు, దీంట్లో మా ఇష్టం ఉన్నట్లు మేము చేసుకోవచ్చు అనే ఆలోచన. టోటల్ సెక్రటరేట్ 28.9 ఎకరాల 27.9 ఎకరాల సెక్రటరేట్ ఉంటే ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి 20 ఎకరాలు ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసులకు 27 ఎకరాలు 26 ఎకరాలు. అది కాకుండా అక్కడ ఇక్కడ కలిసి నిన్న కూడా రిపోర్ట్ మన పీజేపీ గెస్ట్ హౌస్ మధ్య నాకు 9 ఎకరాలు ఉంది. ఆ 9 ఎకరాలకు ఆ 11 ఎకరాలకు కూడా ఇష్టం ఉన్న అక్కడ ఇష్టం ఉన్న బిల్డింగ్స్ కట్టిండ్రు. అది దానికి ఒక ప్లాన్ లేదు, మన్ను లేదు, సుడిగాలు లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రెండు ఫస్ట్ దాంట్లో గట్టు భీముడు ఎమ్మెల్యే అయినప్పుడు దాంట్లోకి వెళ్ళి కొంత భాగము కోర్టు విషయంలో ఎక్కడో అనంతపురం గుట్టలులా ఇవ్వటం మూలాన అది మనకే కాదు కక్షిదారులకు కానీ ఇంకా ఇతరత్ర విషయాలకు కూడా చాలా కష్టమవుతుంది. మరి అంత దూరంలో ఉండేది ఇక్కడ నడి సెంటర్లో ఉన్నటువంటి మన దూరాల ప్రాజెక్టు కానీ ఇక్కడ దగ్గరలో ఏదైనా కానీ ఉంటే కక్షిదారులు రావడానికి కానీ వారు కోర్టుకు మరి అంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడో పోయి చేసుకొని రావాలంటే కష్టమైనటువంటి సంవత్సరాల నుంచి మరి ఈ విషయాన్ని మనం అనుకుంటూనే ఉన్నాం. మరి చాలామంది అందరూ కూడా దాదాపు దాన్ని ప్రిఫర్ చేయటం లేదు. కాబట్టి మన న్యాయవాద మిత్రులంతా మరి చేసేది లేక కనీసం ఇది ఒక ప్రభుత్వ దృష్టికి మరి పైన ఉన్నటువంటి పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కౌసల్బేగ్ గారికి, లక్ష్మణ్ గారికి, ఎల్లప్ప అన్న గారికి, మిగతా ఈ యొక్క నిరసన దీక్షకు మద్దతుగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఇన్ఛార్జు మాజీ జిల్లా చైర్మన్ సరితమ్మ గారి యొక్క ఆదేశానుసారం ఇక్కడ రావడం జరిగింది. దీక్ష ఇప్పుడు ఇంతకుముందు మన సీతారామరెడ్డి గారు చెప్పినట్టు గద్వాల అసోసియేషన్లోనే అంటే కొంతమంది అక్కడ ఎక్కువ మంది ఇక్కడ దీక్ష కొంతమంది దానికే యాక్సెప్ట్ చేస్తున్నట్టు మిగతా చాలా మంది సభ్యులు అంటే అడ్వకేట్స్ ఇక్కడ పీజీపీలో కావాలని చెప్పి ఒక దీక్ష చేస్తున్నారు. అయితే మనం అధికార పార్టీ తరఫు నుండి మీ యొక్క సమస్య ఏదో డిమాండ్స్ అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, ఏ డిమాండ్స్ అయినా ముందెప్పడానికి హక్కు, ఈ యొక్క ఒకటి రాజ్యాంగం కల్పించిన హక్కు చాలా సామరస్యంగా మీరు చేస్తున్నారు. దీనికి మా మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది. అంటే గత ధర్నాలు చేశాం. ఆ రోజు అప్పుడున్న మొండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అస్సలు గద్వాలకి ఇయ్యరని చెప్పి వనపర్తి పేరే మాట చెప్తుంటే ఏ మాట మేము అధైర్యపడకుండా కొన్ని నెలల పాటు దీక్షలు చేశాం, ధర్నాలు చేశాం. చివరకు నేను 10 రోజులు జైలు శిక్ష కూడా నేను కూడా ఆ రోజు అనుభవించాను. చివరికి కేసీఆర్ తల వంచి మేము ఆ జిల్లా సాధించుకున్నాం. ఆ జిల్లా సాధించినందుకే ఈరోజు మనకి జిల్లా కోర్టు కూడా ఇక్కడ శాంక్షన్ కావడం జరిగింది అని ఈ యొక్క సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. డిమాండ్ చేయడంలో తప్పులేదు. మీ డిమాండ్స్ మేము ప్రభుత్వ పక్షాన అంటే మన రీసెంట్గా మన ఖాజామౌద్దీన్ అడ్వకేట్ గారు నాకు ఫోన్ చేస్తే మల్మరే సార్తో కలవాలి, మా యొక్క అడ్వకేట్ బృందం వచ్చి కలుస్తుంటే ఇమీడియట్గా సార్కి ఖాజా సార్కి కాన్ఫరెన్స్లో కాల్ కలపడం జరిగింది. సారు ఆ రోజు పొద్దున్న 6:30కి నాకు ఫ్లైట్ ఉంది, పార్లమెంట్కి వెళ్తున్నా, ఏదైనా ఉంటే వాట్సాప్ పెట్టండి, నేను కలెక్టర్కి ఇమీడియట్ పంపిస్తాను, మీ సమస్య ఏముందో కలెక్టర్కి వివరించండి, నేను కూడా కలెక్టర్కి ఫోన్ ద్వారానే మీ సమస్య తెలుపుతాను. అది కొంతమంది అక్కడ చెప్పడం, కొంతమంది ఇక్కడ చెప్పడం, అది ఏముందో పెద్దల సమస్యలు మనకు అందుబాటులో ఇక్కడ సరితమ్మ గారు ఉంటారు, పక్కల
అల్లంపూర్లో మన సంపతన్న గారు అంటే ముఖ్యమంత్రికి చాలా దగ్గరలో వ్యక్తులు మన మల్రోయ్య గారు కానీ సంపతన్న గారు కానీ సరతమ్మ గారు కానీ ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు సరతమ్మ దృష్టిలో మన సంపతన్న దృష్టిలో మల్రోయ్య ద్వారా ఎంపీ గారి ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి మా గద్వాల అల్లంపూర్కు ఉన్నది. గద్వాల జోగులాంబ జిల్లాకు ఆయన ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా మీ సమస్యలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అంటే న్యాయశాఖ అధికారులతో కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్తో కానీ వాళ్ళు సామరస్యంగా మాట్లాడి ఖచ్చితంగా అందరికి అనుకూలమైన చాలా మందికి తెలియదు, నాకు కూడా లేదు మొన్నటి వరకు. ఎందుకోసమంటే ఈ 10 ఎకరాలని గతంలో ఉన్న మా న్యాయవాద సోదరులు గతంలో పనిచేసిన ఆర్డీఓ రాములు గారి దగ్గరికి వెళ్ళి సార్ అందరికీ ప్లాట్లు ఇచ్చి విధుల బహిష్కరణ న్యాయవాదుల కోసం కాదనే విషయం సమాజంలో ఒక సమస్య ఏర్పడినప్పుడు న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు న్యాయవాది సూర్యనారాయణ స్వామి గారికి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ ప్రజలకు ఏ అయితే మంచి ఉంటుందని చెప్పి ఆలోచించే దాంట్లో న్యాయవాదులు, జర్నలిస్టులు, డాక్టర్స్, టీచర్స్, మేధావులు వీరు ముందు వస్తూ ఉంటారు. మేము చేసే ఈ దీక్ష మా కోసం కాదన్న సంగతి చాలామంది తెలియదు. ఎందుకంటే గద్వాల్ కోర్టులో పనిచేసే న్యాయవాదులు, ప్రాక్టీస్ చేసే న్యాయవాదులు అల్లంపూర్ కోర్టు పోతారు 50 కిలోమీటర్ దూరం ఉన్న. టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు. తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పై గంగుల కమలాకర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ దిష్టిబొమ్మను కరీంనగర్ లోని గీతాభవన్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నేతలు దహనం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధనకై తెలంగాణ తెచ్చిన ముఖ్య నేత పొన్నం ప్రభాకర్ అని అన్నారు. పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే హక్కు టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కు లేదంటూ తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గుమ్మకాయ తెలంగాణ రాకుండా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఆ తర్వాత సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీలకు ఆ తెలంగాణ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి నియోజకవర్గంలో కాదు తెలంగాణలో సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కార్యక్రమం 200% ఇంక్రీజ్ చేసి ఈరోజు అయ్యి అన్ని కార్యక్రమాలు బస్సులలో కూడా మహిళలు తీర్చిండు. రూపాయలు ఉన్నాయి. రాష్ట్ర రామాయణం అయితే గతంలో కూడా 23 బ్రిడ్జి కూడా ఇంతకుముందు V6 చూపించారు. అక్కడ కూడా ఒక కట్టెడు మట్టి వేయలేదు. ఒక 4 పిల్లర్లు వేసి 4 టర్ముల తర్వాత ఆ వంచన పూర్తి అవుతుందో మాకు తెలియదు. కానీ ఇలా చెప్పుకుంటూ పోతా అంటే గంగుల కమలాకర్ ఏం చేయడు, బండి సాయం ఏం చేయడు అనేది ఓన్లీ పొన్నం ప్రభాకర్ ఢిల్లీ గద్దె మీద కుదినటువంటి ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు. అలాంటి వ్యక్తి గురించి అవాకులు చవాకులు పేలిస్తే ఖచ్చితంగా దేహశుద్ధి తప్పదు బిడ్డ గంగుల కమలాకర్. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని తుజాల్పూర్ గ్రామంలో ఈ రోజు నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అంబేద్కర్ పై ఎగతాళిని ఖండిస్తూ దళిత సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోదీని వెంటనే హోంశాఖ మంత్రి నుండి ఆ అంశాన్ని తొలగించాలని, లేని ఎడల దళిత సంఘాలు, బీజేపీ ఎమ్మెల్యేల, ఎంపీల ఇండ్లను ముట్టడిస్తామని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర నాయకులు తలారి ప్రభాకర్ మాట్లాడారు. చేసింది కాబట్టి ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు అంబేద్కర్ సంఘాలు, దళిత సంఘాలన్నీ కూడా కట్టుబడి చేసి మరి ఒకవేళ రాజీనామా చేయకపోతే ఆయన పదవికి లేకపోతే మాత్రం ప్రతి ఎంపీ ఎక్కడైతే బీజేపీ పార్టీ సంబంధించిన అభ్యర్థులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. వాళ్ళ ఒక్కడు అంటాడు ఫోటో కాల్ అంటాడు, ఒక్కడు అంటాడు అంబేద్కర్ ఏందంటాడు. అరే బిడ్డ మీరు దేని మీద రాజీనామా దేని మీద గెలిచిరా భయ్? అంబేద్కర్ అనేటప్పుడు ఒక కేవలం ఓట్ల కోసమేనా మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నది మాత్రమేనా? ఆయన రాసిన రాజ్యాంగంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాజ్యాంగం రాసింది. ఇటువంటి రంగాలకు చేతి పగ్గాలు ఇస్తుంది కాదు. ఇప్పటికైనా గుర్తుంచుకోరి, అంబేద్కర్ జోలికి వస్తే అడ్డంగా నరికేస్తాం. దళిత సంఘాలందరూ ఏకమై కాపాడుకుందాం మీ భారత రాజ్యాంగం అని చెప్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి
ఈ పెద్దలందరూ కూడా జైభీం తెలియజేస్తున్నాం. నిన్న మన కేంద్ర హోంశాఖ మంత్రులు ఈరోజు 10 సంవత్సరాలు భారత రాజ్యాంగంలో పెద్ద పెద్ద స్థాయిలలో పనిచేసుకుంటూ ఈరోజు ఎంపీగా గెలిచి భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి మరి న్యాయశాఖకు మరి రక్షణ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి గారు నిన్న రాజ్యసభలో మాట్లాడి మరి అంబేద్కర్ ఎగతాళిగా చేసిన సందర్భం ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారికి ఈ తుజార్పూర్ అంబేద్కర్ సంఘం తరఫున మరి దళిత సంఘాల తరఫున మేము హెచ్చరించేది ఏంటంటే తక్షణమే ఆయన మంత్రివర్గం విస్తరణ నుంచి వైతొలగాలి. మరియు ఆయన సభ్యత్వాన్ని కూడా మీ బీజేపీకి మా అంబేద్కర్ సంఘం కానీ అంబేద్కర్ వాదులు కానీ ఓట్లు కావాలన్నా సీట్లు కావాలన్నప్పుడే మేము అవసరం పడుతుండొచ్చు. వెంటనే మా ఓట్లు కావాలనుకుంటే ఆయన తప్పించి మరి బయటకు వచ్చి క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతూ మరి మేము ఈ రకంగా ఖండిస్తున్నాం. ఒకవేళ దీన్ని స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా రేపు మళ్ళా నిరందీక్షలు కార్యక్రమాలు కానీ లేకుంటే అసెంబ్లీ సమావేశాలు కానీ పార్లమెంట్ సమావేశాలు కూడా ప్రతి ఎంపీ ఇళ్లలో ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. హక్కులను బట్టి కానీ మరి రిజర్వేషన్ బట్టి కానీ మరి బీజేపీ పార్టీకి చెందినటువంటి అమిత్ షా గారు మరి ఎంపీగా నిలబడి భారత రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి రిజర్వేషన్ పై గెలిచి మరి ఈరోజు అదే భారత రాజ్యాంగాన్ని పార్లమెంట్లో మరి ధిక్కరించి మరి దాన్ని మరి దురుసుగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని మరి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి కానీ ఆయన ఉన్నటువంటి పదవి నుంచి కానీ తొలగించాలని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా అమిత్ షా గారు మరి క్షమాపణ కూడా కోరాలని డిమాండ్ చేస్తూ మరి అందరికీ జై. సింగరేణి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలపై ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు చర్చించారని, కార్మికుల చిరకాల కోరిక సొంతింటి పథకాన్ని అమలు చేయాలని, అలాగే అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మార్పుల సమస్య, పెండింగ్ విజిలెన్స్ కేసులను పరిష్కరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, పథకాన్ని వెంటనే, పథకాన్ని వెంటనే, సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని వెంటనే, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి సొంతింటి పథకాన్ని వెంటనే, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడి సొంతింటి పథకాన్ని వెంటనే, కార్మికుల ఐక్యత, సాధిస్తాం సాధిస్తాం, సొంతింటి పథకం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం, సొంతింటి పథకం సాధిస్తాం, సాధిస్తాం సాధిస్తాం, సొంతింటి పథకం సాధిస్తాం, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, సొంతింటి పథకం కోసం పోరాడదాం పోరాడదాం పోరాడదాం. జరుగుతున్న సమావేశాలలో సొంతింటి పథకాన్ని తీర్మానం చేసి వెంటనే అమలు చేయాలి. అసెంబ్లీలో అసెంబ్లీ సమావేశాలలో సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేసే విధంగా తీర్మానం చేయాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జీటీకే లెవెన్ కార్మిక సోదరులకు సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు స్వాగతం పలుకుతా ఉన్నది. ఈ గేట్ మీటింగ్ను పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి ముందుగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరిగినాయి. పార్లమెంటు ఎన్నికలు కూడా జరిగినాయి. మన రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కేంద్రంలో స్వల్ప మెజార్టీతోటి మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. సింగరేణిలో కూడా
కార్మిక సంఘం ఎన్నికలలో కార్మిక సంఘాన్ని కూడా మార్చిన పరిస్థితి సింగరేణిలో ఉంది. అనేక సమస్యలు గత 5-6 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆ ఎన్నికలలో సిఐక్యూగా సొంతింటి పథకం కావచ్చు, అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, మారుపేర్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేక సమస్యల మీద సింగరేణి వ్యాప్తంగా పోరాడుతున్న విషయం మీకు తెలిసిందే. అంతేకాదు స్థానికంగా ఉన్న మంచినీటి సమస్య మీద పెద్ద ఎత్తున పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితంగానే ఈరోజు గ్రాట్యుటీ ఫిల్టర్ బెడ్ జీడీకే 1 ఇంక్లైన్ ఫ్యాన్ హౌస్ దగ్గర నిర్మాణం జరుగుతూ ఉన్నది. దాదాపు 20 కోట్ల రూపాయలతోటి ఈరోజు నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇంకా 1 ఇయర్ లోపు మనకు మిషన్ భగీరథ లాంటి మంచినీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ మురుగునీళ్ళు తాగలేము, స్నానానికి కూడా పనికిరావని చెప్పి పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఈ గంగా స్నానంలో స్నానం చేయకూడదు అని చెప్పి ప్రచారం చేసినప్పుడు కనీసం స్నానానికి కూడా పనికిరాని ఈ నీళ్లు మాకెందుకు ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించినప్పుడు ఆ గ్రాడ్యుయేట్ ఫిల్టర్ బెడ్ శాంక్షన్తో పాటు మన కాలనీలలో ఆర్ఓ ప్లాంట్లు కూడా 10 శాంక్షన్ అయినాయి, 5 పెట్టిర్రు, అది కూడా మనం వాడుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే వ్యర్థ జలాలు మన రామగుండం ప్రాంతంలోని గోదావరి ఖనిలో ఆర్ఎఫ్సీలు ఉంది, సింగరేణి ఉంది, ఎన్టీపీసీ ఉంది. ఇలాంటి వ్యర్థ జలాలు కూడా మొత్తం గంగలో కలుషితం అవుతా ఉందని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ ఈరోజు కాలువను డైవర్ట్ చేసి ఓసీపీ 5 పేరుతోటి కాలువను డైవర్ట్ చేసి ఎస్టీపీపీ నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. మనకు ఆ రోడ్ ఎంబడి అది కనిపించకపోవచ్చు, అది 2A మధ్యలో మ్యాగ్జిన్ జంక్షన్ కాడ నిర్మాణం జరుగుతూ ఉంది. అది దాదాపుగా 20 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ జరిగింది. ఏదైనా పోరాటం చేస్తేనే ఫలితం, పోరాటం చేయకుండా ఎలాంటి ఫలితం కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. కార్మికులు మమ్మల్ని ఆదరించారు, 3వ ప్లేస్లో నిలబెట్టారు, రేపు మొదటి ప్లేస్కి రావచ్చు. కానీ ఈరోజు గెలిచిన సంఘాలు మాకు స్ట్రక్చర్ మిషన్లు జరుగుతలేవు, ఈ సమస్యలు మాట్లాడదామంటే మాకు మార్పేర్ల సమస్య పరిష్కారం కావాలంటే స్ట్రక్చర్ మిషన్లు జరగాలి, ఇంకా తదితర అనేక విషయాల మీద ఆ సమస్య స్ట్రక్చర్ మిషన్లకు సంబంధించిన అంశాన్ని పెట్టుకొని ఈ రోజు వరకు కాలయాపన చేశారు. సిఐక్యూగా 2 సంవత్సరాల గుర్తింపు పత్రమే ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేసి పోరాడితే మొన్న గుర్తింపు పత్రం తీసుకొని సమావేశాల్లో కూర్చున్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా ఈరోజు మేనేజ్మెంట్ ముందు మాట్లాడని చరిత్ర ఈరోజు ఈ కార్మిక సంఘానికి ఉంది. ఇంకా అనేక విషయాలు ఇప్పుడు మన పుష్ప సినిమా చూసిరా, రౌడీజం ఎట్లా ఉంటుంది అది మనకు జియో ఆఫీస్లో చూపించిండు. రౌడీజం గుండాయిజం అంటే ట్రేడ్ యూనియన్ నాయకులు ఎట్లుండరు అనేది విశ్వరూపం మనం జియో ఆఫీస్లో చూపించిండు. ఇదా కార్మిక సంఘం పని? కార్మికుల సమస్యలు కదా పరిష్కరించాల్సింది. ఒక గుండాలు లెక్క ఒక వాళ్ళ లాంగ్వేజ్ కూడా చేంజ్ చేసి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకా మన పరిస్థితి ఏంది? ఒక దళిత మహిళను కూడా కొట్టిన పరిస్థితి ఈరోజు పేపర్లో చూసినాం. స్వయాన మన లెవెనింగ్ లైన్లో పనిచేస్తున్న రాజమౌళి పరిస్థితి చూసినాం. ఇంత దారుణమా? ఒక కార్యకర్త కదా, నీ కార్యకర్తే కదా, దాదాపు 2 లక్షల రూపాయలు తీసుకొని నువ్వు అన్పిడి చేయకుంటే ఆయన ఇలా బజార్కి ఎక్కిన పరిస్థితి ఉంది. నీ తోటి కార్మికుడే కదా, వాళ్ళు లెవెనింగ్ లైన్లో పనిచేస్తే కార్మికుడే కదా. ఇక అవుతుంది నేను 2 లక్షలు తీసుకోవాలన్నాడు, మొత్తానికే తీసుకోవాలన్నాడు కార్యకర్తం అంటే. ఇంకెవరి రక్షణ కోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? ఎవరి బొజ్జలు నింపడానికి పనిచేస్తూ ఉన్నారు? కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి డబ్బు సంపాదిస్తే ఈరోజు దోచుకుంటున్న పరిస్థితి ఈ కార్మిక సంఘానికి ఉంది. స్ట్రక్చర్ మీటింగ్లు జరిగితే ఓ ఒక్క సమస్య కూడా ఈరోజు పరిష్కారం కాని పరిస్థితి ఉంది. సొంతింటి పథకం కోసం మేము పోరాడుతూ ఉన్నాం. అన్ని కార్మిక సంఘాల ఎన్నికలలో అదే ఎజెండాగా మారింది, మా పోరాటమే ఎజెండాగా మారింది. అసెంబ్లీ ఎన్నికలలో అదే మారింది, నీ కార్మిక సంఘం ఎన్నికలలో అదే మారింది. నువ్వు కూడా వాగ్దానం చేసినాం కదా, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం నీకు ఉందా లేదా? దానికి తీరిక లేదు.
మీ దగ్గర డబ్బులు దండుకోవడానికి తీరుకున్నట్టు మీ సమస్యల మీద మాట్లాడే తీరిక వాళ్ళకి లేదు. మీ సమస్యల మీద మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు, ఆ విషయం కూడా తెలియదు. ఎట్లా వస్తుందో సొంతింటి పథకం మేము కరపత్రం వేసినాం. అందరూ చదువుకున్న పిల్లలు ఉన్నారు, అందరూ యూత్ ఉన్నారు. ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఈ కరపత్రాన్ని అవసరం అనుకుంటే మీరు ఫ్రేమ్ కట్టి కూడా ఇంటికాడ పెట్టుకున్న పరిస్థితికి మేము తీసుకొచ్చినాం. దీన్ని అర్థం చేయించే దమ్ము, ధైర్యం మా దగ్గర ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం, మిమ్మల్ని కూడా ఒప్పిస్తాం. మీకు చేత కాకపోతే మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళండి, మేము మాట్లాడతాం. అందుకనే కదా ఈరోజు సీఎంకు సంతకాల సేకరణ చేస్తుంది కార్మికుల నుంచి. ఎంతమందికి సంతకాల సేకరణ చేసి అంతమందిని మొత్తం అపాయింట్మెంట్ తీసుకొని మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మీరు స్పందించండి. గెలవంగానే కాదు, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సీఏ రాజకుమార్, ఎస్ఐ లచ్చన మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి కన్నాల బస్తీలో ఏలూరి రవి అనే వ్యక్తి ఇంట్లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న 4 జూదర్లను మరియు నిర్వాహకుడు రవిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10,610 రూపాయల నగదు, పేక ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో భాగమే అమిత్ షా వ్యాఖ్యలని, అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని వామపక్ష పార్టీల దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరికని మున్సిపాలిటీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం రాస్తారోకో చేపట్టారు. కార్యక్రమంలో వామపక్ష పార్టీల దళిత సంఘాల నాయకులు, సిపిఐ నాయకులు కె కనకరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఐ కృష్ణ, సిపిఐ ఎంఎల్ మాస్లిన్ నాయకులు జోపాక శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, అంబేద్కర్ సంఘం నాయకులు కాంపిల్లి సతీష్, ఏఐటీయూసీ నాయకులు కవ్వంపల్లి స్వామి పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కళ్ళు నెత్తికెక్కిన అమిత్ షా సభలో అవమానించడం అత్యంత హేయమైనది. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ రామగుండం నగర సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన అంబేద్కర్ అవమానించడం అంటే దేశ ప్రజలందరినీ అవమానించడమే. మరి ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ కన్సర్నల్లో ఇవాళ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి మనుస్మృతిని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రతి పౌరుడు కూడా ఖండించాలని, ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుందని, రాబోయే కాలంలో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తూ నిన్న పార్లమెంటులో అబ్జెక్షన్ చేసిన
వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని వెనుకకు తీసుకోవాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవాళ బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే గౌరవం ఉంది, వారు రచించిన రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తున్నామని చెప్తున్న మోడీ ప్రభుత్వంలో ఉండే మరి హోంమంత్రిగా ఉండే అమిత్ షా ఇవాళ ఏదైతే అవమానకరమైన వ్యాఖ్యలు చేశాడో వాటిని వెనుకకు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రభుత్వాలే ఇవాళ మాట్లాడటం అనేది ఇవాళ సరైనది కాదు. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు అనేక మంది ఇవాళ స్వేచ్ఛా వాయువును పీల్చుకుంటున్నారంటే అది రాజ్యాంగ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాటి ఆధారంగా పరిపాలించే పాలక వర్గాలు ఇవాళ ఇట్లా మాట్లాడటం అనేది సరైనది కాదు. వాటిని వెనుక తీసుకోవాలని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. బద్ధంగా ఆ పదవిని అనుభవించాడో అవన్నీ మర్చిపోయి మతతత్వ రాజకీయాలను ప్రచారం చేసే దాంట్లో అంబేద్కర్ అవమానించడమే కాకుండా మీరు అంబేద్కర్ పేరు ఎత్తుతే కూడా బాగుండదు అనే విధంగా, దేవుని పేరు ఎత్తండి అనే విధంగా మాట్లాడిండు. ఇది యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలు దీని వ్యతిరేక చెప్పవలసిన అవసరం ఉంది. వెంటనే రాజీనామా చేయాలి. ఇప్పటికే బీజేపీ పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఈరోజు కులము, మతం అని ఉంది. దీన్ని వ్యతిరేకించకపోతే ఈ రాజ్యాంగాన్ని తొలగించి మనుషులను బానిసలుగా తయారు చేసే పరిస్థితి, ప్రమాదం ఈ ప్రజల కూడా బానిసలుగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాపంత పక్షాలు చెప్తున్నాం, ఆర్ఎస్ఎస్ కుట్రలు వెనుక ఉన్నాయి, రాజ్యాంగాన్ని తుంగలు తొక్కుతున్నాయి. ఇది అతి ప్రమాదకరం అవసరం ఉంది. ఈ కుట్రలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని పేరుకే చెప్తున్నారు. అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచిండు. దాని నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమంలో చౌరస్తా మాల సంఘం పాల్గొనడం జరిగింది. ఇలాంటి చర్యల వల్ల మాల సంఘాలన్నీ ముక్త కంఠంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే ఇది దురదృష్టకరమైన చర్య. ఈరోజు అమిత్ షా గారు పార్లమెంటులో నిన్న జరిగిన సమావేశాల్లో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఒక్కసారి ఆలోచన చేయాలి. అమిత్ షా గారు ఏ విధంగా కేంద్ర మంత్రి అయ్యారు, ఈరోజు ఏ పరంగా పరిపాలిస్తున్నారో వారు ఆలోచన చేయాలి. డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రచించిన దాని ప్రకారమే భారతదేశం నడుస్తుంది. అట్లాంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే భారత రాజ్యాంగాన్ని అవమానపరచంటే తాను రచించిన రాజ్యాంగాన్ని అవమానపరచ చేయాలి. అమిత్ షాను దేశద్రోహిగా గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే భారతీయుల ఆరాధ్య దైవమైన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారిని అవమాన తగినటువంటి మేధావి, ప్రపంచమే ఆయన ఆచరణను కొనసాగిస్తున్నటువంటి అంబేద్కర్ను తూలనాడే రీతిలో మాట్లాడినటువంటి అమిత్ షాను తక్షణమే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని గోదావరికని వివిధ రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు 50 మంది ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన తన వాక్యాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో ఆయన జీవించదలుచుకుంటే, ఈ దేశంలో జీవించదలుచుకుంటే అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఆయన తప్పును ఒప్పుకొని ఇవాళ అంబేద్కర్ బొమ్మ దగ్గర భూమికి రాయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆయన కనుక అంబేద్కర్ అవమానపరచడం మనసు ఎనికి తగ్గకుంటే ఇవాళ ప్రజలు క్షమించరు. ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హింసను ఇవాళ మతం పేరు మీద అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి మొత్తం ఖనిజ సంపదను దోచుకోవడానికి, దేశంలో ఉన్న పౌరుల మధ్య వివక్ష తీసుకొచ్చి ఇవాళ మనుస్మృతిని అమలు చేయడం బుద్ధి రాదా ఏమో ఈ మత పిచ్చివాడా, నీకు ఎంత చెప్పిన బుద్ధి రాదా ఏమో ఈ మత పిచ్చివాడా. తిండి లేక ప్రజలెండిపోయి, నీ కూడు లేక మరి నీడ లేకర, కట్టుకోను మరి బట్ట లేకర, గరీబు బతుకులు బతుకుతున్నారు, గరీబు బతుకులు బతుకుతున్నారు, గరీబు బతుకులు బతుకుతున్నారు. ఏమో ఈ మత
చెప్పిన బుద్ధి రాదా ఏమో ఈ మత పిచ్చివాడా భోజన్ జాతి దళితులందరి దైవం కదరా దళితులందరి దైవం కదరా దళితులందరి దైవం కించపరుస్తావా కోటి సార్లు కలుస్తాం. ఆయన నిజంగా బహుజనులకు భగవంతుడే, దళితులకు దేవుడే, ఈ భరత జాతికి ఆయన ఆరాధ్య దైవం. కాబట్టి అవమానం ఏదైతే రాజ్యాంగ నిర్మాత దళితుల యొక్క పెన్నిది ఆలోచన పరుడు మేధావి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ సాబ్ను ఏదైతే తీవ్రంగా పదజాలంతో విమర్శించిండో అమిత్ షా తన యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ప్రజల కోసం నిరంతరం తన జీవితాంతం పోరాడి మరణించినటువంటి అంబేద్కర్ ఇవాళ ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే దేశంలో ఉన్నటువంటి పౌరులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా పోరాడుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కానీ చాలా కాలం నుంచి ఆర్ఎస్ఎస్ సంస్థలన్నీ కూడా ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి మనస్ఫూర్తిని తీసుకురావాలని మాట్లాడుతున్నారు. దానికి పరాకాష్ఠనే నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడినటువంటి తీరు. అంటే రానున్నటువంటి కాలంలో మొత్తం ఈ రాజ్యాంగాన్ని మార్చి ఇవాళ మొత్తం హిందూ దేశాన్ని హిందూగా ప్రకటించి ఈ దేశంలో ఒక ఫాసిజాన్ని అమలుపరచడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మైనారిటీ ప్రజలైనటువంటి ముస్లింలపైన, క్రైస్తవులపైన ఒకవైపు దాడులు చేస్తూనే ఇవాళ కమ్యూనిస్టులపైన, కమ్యూనిస్టు ప్రజా సంఘాలపైన, మావోయిస్టులపైన తీవ్రమైనటువంటి అణచివేత చర్యల్ని, ఉపా చట్టాలని, ఎన్కౌంటర్ల పేరిట ఇవాళ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా ఇవాళ ప్రారంభించి అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రాజ్యాంగమే లేకపోయినట్టయితే ఇవాళ మనం మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రానున్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలను చేశాడంటూ కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి హోదా నుండి తొలగించాలని, వెంటనే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తూ కరీంనగర్లోని గీతాభవన్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగ వ్యతిరేకులారా నిన్న పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా మరి కేంద్ర హోంశాఖ మంత్రి పదవిలో ఉన్నటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరుస్తూ హేళనగా మాట్లాడడాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మరి కేంద్ర అత్యున్నతమైన పదవిలో ఉండి భారత రాజ్యాంగ నిర్మాతను, ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ప్రతిష్ఠించినటువంటి ఒక గొప్ప మహానుభావుణ్ణి అవమానపరచడం అంటే భారతదేశ పార్లమెంటును అవమానపరిచినట్టే, భారతదేశ రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే, భారతదేశ లౌకికవాదాన్ని అవమానపరిచినట్టే అని బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. మరి కులాలకు, మతాలకు అతీతంగా భారత పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకికవాదంగా జరుగుతున్నటువంటి పార్లమెంటులో మరి ఒక వర్గానికి సంబంధించిన వాక్యాలు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని వెంటనే తన మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేస్తూ, అమిత్ షా గారు మాట్లాడిన మాటల వెనుక భారత రాజ్యాంగాన్ని, ధర్మాన్ని ఆధారంగా చేసుకొని పాలించేటువంటి బీజేపీ ఇవాళ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర ఉంది. భారతదేశంలో కనుక రాజ్యాంగమే రద్దు అయితే ప్రజాస్వామ్య వ్యవస్థకు పగులితే ప్రజలందరూ కూడా బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇవాళ బీజేపీ పార్టీ భారత కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని తరిమి కొట్టి భారతదేశ రాజ్యాంగాన్ని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయ పౌరుడి మీద ఉందని ఇవాళ
కోసం, దేశ ప్రజల రక్షణ కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తుంది. బెంజీ కుమారి మాయావతి గారు మాత్రమే బహుజన ఉద్యమంలో మమేకమై మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పైన శాఖాపరమైన చర్యలు ఉద్యమం దేశవ్యాప్త ఉద్యమంగా మారుతుందని ఈ సందర్భంగా ఏదైతే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు భారత దేశానికి గర్వకారణమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేసి అనుచితంగా మాట్లాడడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా పక్షం నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ద్వారా ఈరోజు తను ఎంపీగా ఎన్నికై ఎంపీ తర్వాత ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్నాడంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడకుండా ఒక పార్లమెంటులో ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. భారత రాజ్యాంగాన్ని మార్చి మన మధ్యలో ఇప్పుడు ఉన్నటువంటి వర్గాల మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనార్టీలందరి మధ్యలో కూడా పొందే దశగా వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తారు. తక్షణమే ఏదైతే ఈ అమిత్ షా ఉన్నారో వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఈ చట్టపరంగా కూడా దేశద్రోహం కేసు కూడా నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మా జాతీయ అధ్యక్షురాలు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. బీజేపీ పాలకులు ఖబర్దార్ భారతీయ ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. భారత రాజ్యాంగాన్ని పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా ప్రాణాలైనా అర్పిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడతాం. ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేకులారా, ఖబర్దార్ 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 మనవాద పాలకులారా, ఖబర్దార్ 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 మతతత్వ శక్తులారా, ఖబర్దార్ 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 లౌకికవాద వ్యతిరేకులారా, ఖబర్దార్ 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 లౌకికవాద వ్యతిరేకులారా, ఖబర్దార్ ఖబర్దార్ ఖబర్ వ్యతిరేకులారా, ఖబర్దార్ ఖబర్దార్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం కాపాడుకుందాం ధర్మేద్దాం భారతీయ జనతా పార్టీని, ధర్మేద్దాం జై 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 భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై భీమ్ జై భీమ్ బహుజన్ సమాజ్ పార్టీ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.